నేను అందుకుంటా, నువ్వు నాకు జల్దీ జల్దీ చెప్పు, లేట్ చేస్తున్నావు నువ్వు మొత్తం. నాకు చాలా కష్టం, అంత ఆలోచించొద్దు, బాగా తిప్పలు పడతారు, వద్దు. ఆ నూనె మూకుడు ఎక్కించి అక్కడ చెప్తా, పోయలించు. ఆ మట్టి పాత్ర ఏది? ఇదిగో ఇక్కడ పెట్టినా, ఇటు ఎక్కించు. ఇంత మసాలాకి మరమరాలు వెచ్చబెట్టాలి. మరమరాలు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాము. ఒక్కసారి నూనె ఎందుకు వెచ్చబెట్టడం అవి? వెచ్చబెట్టాలి కదరా, లేదా పసుపు. వేడెక్కిందా? మరమరాలు అందుకో. వేడైందా? పోయి కట్టే. బజ్జీ పిండి రెడీ చేయి. ఓకే, అందుకో. ఇగో శనగపిండి, వాము, సోడా, బేకింగ్ సోడా, ఉప్పు చూడుప్పు సరిపోద్ది. దాని నీళ్ళు అందుకో, బజ్జీ పిండిలా చెయ్యి. మన చేతిలో పని చేసేస్తాగు. పట్టుకో. మామిడికాయ ముక్కలతో బజ్జీలు వేయాలి అయితే. అంతే, ఇది అటు పెట్టి చెప్తా. ఆ మామిడికాయ ముక్కలతే మామిడికాయ అది కొంచెం ఉప్పుతే చాలు. ఇగో కారపొడి. ఆగా నేను వేస్తా. ఎంత ఏమంటావు ఇది? ఇది కూడా అరకు. ఒక చెంచావి. చేత్తో కలిపేసి వేసేయడమే. వేడైందా? ఉప్పు కారం పట్టించిన మామిడికాయ ముక్కల్ని ఆ పిండిలో, బజ్జీ పిండిలో వేసుకుని నూనెలో వేసే. నూనె వేడెక్కిందా చూడు. ఒక్కొక్కటి. హలో, ఏంద్రా మళ్ళా ముంబై టికెట్ తీసినావా లేదా? తీయలేదా? ఎందుకు? సరే సరే ఆగా, నేను చెప్తా, మళ్ళీ చెప్తా ఆగు. ఈ హైదరాబాద్ అయినా ముంబై పోతా అన్నాడు కదా. ముంబైలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ముంబైలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఉన్నాడు అన్నట్టు ఆయన. ముంబైలో ఎన్ని రోజులు రా పుట్టినూరులో ఉంటావు, ఎన్ని రోజులు రా ముంబైలో ఉంటావు, అమెరికాకు అన్నారట. ఈయన కూడా ఏంటంటే ముంబైలో ఉంటే నాకు వాల్యూ ఉంటలేదు, నేను అమెరికా పోతా అని చెప్పాడు. అమెరికా పోతున్నాడట. ఇప్పుడు ఏం అర్థం అవుతుంది, మళ్ళీ మాకు ఏం చేయాలో తెలుస్తుంది. ఓ పని చేస్తా, అమెరికా వెళ్ళిపోతాం. మొక్కజొన్న పల్లీలు వేయించి. అవ్వా, ముంత మసాలాకి ఇవన్నీ కావాలి కదరా. చాలు చాలు వేయించు. ఇప్పుడు ఇదేనా? వేయి పల్లీలు. పల్లీలు ముంత మసాలా అంటే నాకు తెలుసు కదా. ఇక బాబాయ్ తీసేస్తా ఫస్ట్. జాగ్రత్త తీసి. ఇది వేడి మొహానికి కొడుతుంది. బూందీ ఈ మిక్చర్లో వేయాలనా? అంతే, చుట్టూ అలా పరిచయం. బజ్జీలు తీసుకురా 4. చక్క 4 ముక్కలు చేయి. ఒక బజ్జీ 4 ముక్కలు చేయి చాలు. ఎక్కువ చేస్తే విడిపోద్దురా. ఒక 3 ఆపు.
మామిడికాయతోని బజ్జీ చేయడం, ఆ బజ్జీతో ముంత మసాలా వేయడం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ నేల. నువ్వు నాతో ఈ పాటు నేలలో పుట్టిన వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుందిరా. నువ్వు నాతో పాటు అమెరికా వచ్చినావు అనుకో, అమెరికా మొత్తం వెళ్తాను. నువ్వు ముందు వెళ్ళి సెటిల్ అయిన తర్వాత అక్కడ ఒక కారు కొనుక్కున్న తర్వాత నేను వస్తా, ఒక చెంచా ఉప్పు అందుకో. సర్తి ఒక వ్యానో కారు ఒక ఇల్లు కొని నువ్వు పెద్ద కారు కొను, ఒక ఇల్లు కొను, ఒక హోటల్ పెడతా కదా అబ్బాయి హోటల్ అని, అని లచ్చి పని చేద్దు. జాగ్రత్తగా మొత్తం ఒక చెంచా వేయి చాలు కారం పొడి. అంతే ఏమంటావు? మొత్తం అలా మెల్ల పరిచయం. నేను పోయి అబ్బాయి హోటల్ పెడతా కదా, పిలుస్తా అప్పుడు వచ్చి పని చేయొచ్చు. నువ్వు కూడా ఎక్కడ రూమ్ అద్దెకి తీసుకుంటావు, ఎక్కడ అవన్నీ ఉంటావు, చూసుకుంటా నేను స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరు, చూడు చాలా టికెట్ ఎక్కడ కొంటావు, వీసా ఎవరు, మొత్తం ఆ పొడంతా వేయి మెల్లగా. మొత్తమా వేయాలి, కారం వేస్తేనే కదా మజా, లేకుంటే ఏం బాగుంటుంది. మొత్తం వేసే. గరం మసాలా, చాట్ మసాలే, చాట్ మసాలా, పచ్చిమిర్చి తురుము, తురిమిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, బయట ఎక్కువ కొంచెం కొత్తిమీర, కొంచెం ఆకు ఓ, మలం. నువ్వు ఒక్కసారి హైదరాబాద్ పోయినప్పుడు ట్యాంక్ బండ్ కాడ చూడు, ఆడు కలిపేటప్పుడు పైన ఉంటుంది కింద ఉంటాయి. అవును, మరి అది సేవ్ సగం వేయి. సగం నువ్వు తింటావుగా, నా తెలుసు. చివరిలో వేస్తావురా. జాగ్రత్త కలుపు, 2 గంటలు తీసుకుని ఇక్కడే నీ ప్రతిభ బయటపడుతుంది. నిమ్మకాయలు పిండి మొత్తం పిండేది అవసరం లేదు. ప్రతిరోజు ఒక నిమ్మకాయ తింటే ఎంతో మంచిది. రోజు ఒక నిమ్మకాయ తినాలా, రోజు ఒక ఉల్లిగడ్డ తినాలా, రోజుకు ఒక టమాటా తినాలా. ఎంత మంచిదో నువ్వు చెప్పింది. బజ్జీలు 3 పెట్టే. ముందుగా మట్టి పాత్రలో కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు వేసి మరమరాలు వేసి వెచ్చబెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, వాము, వంట సోడా, ఉప్పు, నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా చేసుకొని ఉప్పు కారం పట్టించిన మామిడికాయ ముక్కల్ని ఆ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి బజ్జీల్లా వేయించుకొని ముక్కలుగా చేసి మరమరాలలో వేయాలి. వాటితో పాటు వేయించిన మొక్కజొన్న అటుకులు, వేయించిన పల్లీలను కూడా మరమరాల్లో వేసుకొని పైనుండి బూందీ, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, పచ్చిమిర్చి తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సేవ్ వేసి బాగా కలిపి నిమ్మకాయ పిండుకుంటే మామిడి బజ్జీ ముంత మసాలా రెడీ.